తెలుగువారి ప్రధాన పండుగల్లో ఉగాది ఒకటి. తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఉగాది పండుగతోనే ప్రారంభమవుతుంది. అందుకే దీన్ని తెలుగువారి తొలి పండుగ అంటారు. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నాడు జరుపుకునే ఈ పండుగ కొత్త శకానికి నాంది పలుకుతుంది. ఉగాది అంటేనే ఆనందం, ఆశ, కొత్త ప్రారంభాల పండుగ. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. వివిధ ఆచారాలు, సంప్రదాయాలతో ఈ పండుగను జరుపుకుంటారు. అయితే అసలు ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది? పండుగ వెనుక ఉన్న పరమార్థమేమిటి? ఇటువంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది పండుగను కొన్ని శతాబ్దాల ముందు నుంచే జరుపుకుంటున్నాం. చరిత్రను పరిశీలిస్తే దీని మూలం శాతవాహన రాజవంశం నాటిదని చాలా మంది నమ్ముతారు. ఈ రాజవంశం 230 బీసీ నుంచి 220 ఏడీ వరకు ఉంది. వీరు ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించారు. ఆ కాలం నాటి పురాతన గ్రంథాలు, శాసనాలలో ఉగాది పండుగ గురించి ప్రస్తావనలున్నాయి. ఉగాది అంటే కేవలం పండుగ మాత్రమే కాదు. శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది అంటే విశ్వంలోని జీవకోటి రాశులు ఆయుష్కు తొలి రోజు ఉగాది. ఇంకో కథనం ప్రకారం యుగం అంటే 2 లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయనాల మధ్య సంయుతం యుగం. ఏడాది కాగా ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం ఉగాది పండుగకు మరో ప్రాముఖ్యత ఉంది. వేదాలను తస్కరించిన సోమకుణ్ణి మత్స్యావతారంలోని శ్రీ మహావిష్ణువు హతమార్చి ఆ వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభతరుణం ఈ రోజేనని చెబుతారు. విష్ణువు ప్రీత్యార్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని చాలా మంది నమ్ముతారు. త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని మరో కథనం. చైత్ర శుక్ల పాడ్యమి తిథి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెబుతారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ప్రకృతి పరంగా చూసుకుంటే ఉగాది నుంచే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. శిశిర ఋతువుకు వీడ్కోలు పలికి వసంత ఋతువుకు స్వాగతం పలికే ఈ సమయంలోనే చెట్లు చిగురించటం ప్రారంభమవుతాయి. కోయిల రాగాలు వినిపిస్తాయి. ఎంతో ఇష్టంగా తినే మామిడికాయలు ఈ కాలంలో పండుతాయి. ఈ ఏడాది మార్చి 30వ తేదీ ఆదివారం రోజున ఈ తొలి పండుగను జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఉగాదిని శ్రీ విశ్వాసునామ సంవత్సరంగా పిలుస్తారు. విశ్వం అంటే భూమి, వసు అంటే కరువు కాటకాలు లేకపోవటం. ఆయుర్వేద శక్తి, స్థిరత్వం, వృద్ధి అనే అర్థాలు వస్తాయి. భూమి సరికొత్తగా తన శక్తిని పుంజుకోబోతుందని ఈ ఏడాదికి అర్థం. ఈ కాలంలో ఆదాయం పుష్కలంగా లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఉగాది అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. వసంత ఋతువు వచ్చిందని తెలియచేసే ఈ పండుగ పచ్చడి ఒక ఔషధం. 6 రుచుల కలయికతో ఉండే ఈ పచ్చడి తెలుగు వారందరికీ ఎంతో ప్రత్యేకం. ఈ పచ్చడిలో చెరుకు, అరటిపండ్లు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, బెల్లం వంటి వాటిని తప్పనిసరిగా వాడతారు. పచ్చడిలోని ఉప్పు మన జీవితంలో ఆనందం, రుచికి సంకేతం కాగా పులుపు తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది. ఇక వేప పువ్వు బాధను దిగమింగాలని, బెల్లం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. కారం సహనం కోల్పోవడాన్ని సూచిస్తే వగరు కొత్త సవాలును ఎదుర్కోవటం గురించి తెలియజేస్తుంది. మొత్తానికి ఉగాది పచ్చడిలోని ఈ 6 రుచులు మన జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలని గుర్తు చేస్తాయి. ఇక ఉగాది రోజునే పంచాంగ శ్రవణం, గోపూజ, ఏరువాక ఆచరణాలను పాటిస్తారు. రాశుల ఫలితాలను తెలుసుకొని ఆ విధంగా సంవత్సరంలో రాబోయే ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇలా అన్ని శుభాలను కలుగజేసే ఈ ఉగాది పండుగ మన జీవితాల్లో శాశ్వతంగా నూతన ఉత్సాహం నింపి ఆనందమయంగా జీవితం కొనసాగాలని ఆశిద్దాం.